హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మనం బెల్లం కానీ పంచదార కానీ ఏమీ యూస్ చేయకుండా ఇక్కడ డేట్స్ తోటి చేసిన లడ్డు అండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా హెల్దీ. ఇది డైలీ ఒక్కటి కనుక తిన్నారు అంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, పిల్లలే కానీ పెద్దలే కానీ. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు డేట్స్ తీసుకొని ఈ విధంగా కోర్స్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అవి మెల్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ప్యాన్ తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 3 టేబుల్ స్పూన్స్ పాపీ సీడ్స్ ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకొని వాటిని మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఆ తర్వాత మనం అదే ప్యాన్ తీసేసుకొని కొంచెం గీ, ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేద్దాం. గీ యాడ్ చేసేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత మనము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కదా, బాదము ఒక 3 టేబుల్ స్పూన్స్, క్యాషు ఒక 3 టేబుల్ స్పూన్, పిస్తా ఒక 3 టేబుల్ స్పూన్, ఇవన్నీ మొత్తం ఒకే విధంగా ఈక్వల్ క్వాంటిటీతో మీకు ఎంత కావాలంటే అంత ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నవి రోస్ట్ చేసేసుకుందాము నెయ్యిలోనే. ఆ తర్వాత తురిమిన ఎండు కొబ్బరి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా జస్ట్ లైట్గా రోస్ట్ చేసేసుకొని దీన్ని కూడా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా డేట్స్ పేస్ట్, అది కూడా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ప్యాన్ ఫ్రై చేసేసుకుందాము. ఎందుకంటే అది కొంచెం పచ్చి వాసన పోతుంది. సో అందుకే ఇప్పుడు కొంచెం లిటిల్ నెయ్యి వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ జస్ట్ అంతే సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు రెడీ అండి. దీన్ని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న నువ్వులు ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈవెన్గా. మొత్తం అవన్నీ డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఇవన్నీ ఈ మిశ్రమంలో కలిసే విధంగా, ఖర్జూరాల మిశ్రమంలో కలిసే విధంగా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం కాలుతుంది, సో అందుకే జాగ్రత్తగా కలుపుకోండి. ఆ తర్వాత చేయి పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేస్తే మొత్తం ఆ మిశ్రమంలో ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిసిపోతాయండి. ఆ తర్వాత మనము లడ్డూ షేప్లో ఈ విధంగా మొత్తం మన తీసుకున్న ఖర్జూరాల మిశ్రమం, నువ్వుల మిశ్రమం మొత్తం లడ్డూల మాదిరిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూ షేప్లో చేసేసుకొని మనం అన్నీ బౌల్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. లడ్డూలు చేయటం చాలా ఈజీ అండి. అండ్ ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా వేరే ఏమన్నా తినలేకపోతే ఈ విధంగా పెట్టేసేయండి. వాళ్ళు ఏం తింటారో వాళ్ళు తినేలాగే మనము చేసి పెట్టామంటే ఖచ్చితంగా తింటారండి. వాళ్ళు తినలేనివి వదిలేసినా తినేవైనా ఈ విధంగా చేసి పక్కన పెట్టేస్తే వాళ్ళు చక్కగా తింటారండి. డైలీ చేసుకోలేకపోయినా చేసి ఒక 1 వీక్ పక్కన పెట్టేసుకున్నామంటే డైలీ ఏదో ఒకటి తింటారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. సో అందుకే వాళ్ళకి కావాల్సినంత ఎనర్జీ రావాలంటే ఈ విధంగా ఏదో ఒక మాదిరిగా వాళ్ళకి హెల్తీ లడ్డూలు చేసి పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా తింటారండి. అండ్ ఇవన్నీ మనం తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. రెడీ టు సర్వ్ అండి మన హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవి కూడా మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.